ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వయంగా రంగంలో దిగి మరీ రైడ్ చేస్తున్నారు కాకినాడ బోట్లో షిప్ యార్డ్లో. ఏంటి దాన్ని ఎలా చూస్తారు మీరు? ఆయన స్వయంగా రావాల్సిన అవసరం ఉందంటారా, అధికారులు చేస్తే సరిపోద్ది అంటారా? ప్రజలు ఓట్లేసి మరీ గెలిపించుకున్నారు కదా, ఇంకా వెళ్ళి చూడకపోతే అందులో అర్థమేమన్నమాట. అంటే ఆయన మరీ ప్రోయాక్టివ్గా ఉన్నారని అనుకోవచ్చా, లేకపోతే ఏంటి మరి అంత అవసరం ఉంటుందా? అధికారుల స్థాయిలో జరగాల్సిన పనులు కదా ఇవన్నీ. అతను ఎందుకు పోవాలా, ఎందుకు చూడాలంటే ఆయనకు అనుమానం వచ్చిందేమో, వెళ్ళింటారు. ఇప్పుడు ముందుగానే చెప్పినాడు కదా, డైరెక్ట్గా అయితే పోయి చూసుకోలేదు కదా, ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన రోజే పలానా రోజు వస్తా అనుకున్నాడు, ఆ రోజే వెళ్ళినాడు కాబట్టి తనదేం తప్పలేదని నేను అనుకుంటాను. అంటే ఈ విధంగానే అగ్రెసివ్గానే ఆయన ఉంటారని అనుకోవాలా? అంటే ఎలకాలం అంటే ఉంటారు కాబట్టే కదా. అవునా? అతనికి డబ్బు మీద వ్యామోహం లేదు, డబ్బు మీద ఆశ లేదు, సంపాదించుకోవాలని కోరిక లేదు. ఇంకా అలాంటప్పుడు ఉంటాడని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అదే డిప్యూటీ సీఎంగా ఆయన చేయాల్సిన పనులు కూడా దాటి చేస్తున్నారని అనుకోవచ్చా ఇది? అంటే డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత డిప్యూటీ సీఎంఏ కదా, ప్రతి పనిలోనే తనకి ఇది అనేది ఉంటుంది అనమాట. ఎవరన్నా తప్పు చేసినా నిలదీసే హక్కు ఉంటుంది, తప్పు చేస్తారన్నా దాన్ని సరిదిద్దే అధికారము ఉంటుంది తనకి. ఆర్జీ విషయంలో కొంచెం అతి జరిగిందంటారా? అంటే అతన్ని అంత తరవాల్సిన అవసరం ఉందా అసలు ఏంటని? ఏమో అన్న, ఆ న్యూస్ నాకు చూడాలి. అవునా? అంటే అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా అసలు? అంటే పోస్టుల గురించి సోషల్ మీడియా పోస్టులో అది చాలా కామన్ థింగే కదా, అది అంత అవసరమా అని. ఏమో అన్న, దాని గురించి అయితే తెలియదు దాని గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాగా చేసే అవకాశం ఉందని అనుకోవాలంటారా, లేకపోతే ఈ కొన్ని పథకాలు అమలు అవ్వట్లేదని చెప్పేసి అంటున్నారు కదా, ఒకవేళ అవసరమైతే తమ అధికారులను కూడా నిలదీసే అవకాశం ఉండదంటారా? తమ ప్రభుత్వాన్ని కూడా తానే నిలదీసుకునే అవకాశం ఉందంటారా ఆయన? అన్న, అధికారం ఇచ్చిన పథకాలని నెరవేర్చాలని. ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలనలో ఉంటారు. ఇప్పుడు అయ్యిండేది ఒక సంవత్సరం, 1.5 సంవత్సరం అయింది. పథకాలు అనేవి వస్తాయి, రాకన్నా పోవు. ఇంతకుముందు గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఒకేసారి ఎవరు చేయలేదు కదా, టైం పడుతుంది. ప్రతి దానికైనా దేనికైనా టైం వస్తుంది, చేస్తారని మేము అనుకుంటున్నాం. ఆయనకి ఇచ్చిన శాఖలో ఆయన అడిగి తీసుకున్నారని అన్నారు, కానీ ఆయన హోంశాఖ కూడా తీసుకుంటే బాగుండదని మీకు ఏమైనా అనిపించింది ఎప్పుడైనా? తన ఇష్టం అన్న, ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు చేతిలో ఉంటుంది. ఎవరికి ఏది ఇవ్వాలో తనకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి అదే ఇస్తారు. పవన్ కళ్యాణ్ కంటే ఇంకా గ్రామీణ ఇచ్చారు కాబట్టి అది ప్రజల్లో అతను వెళ్ళాలనుకున్నాడు కాబట్టి అది తీసుకున్నారు. హోమ్ అంటే ఏదైనా సరే పవన్ కళ్యాణ్ అర్హుడే, ఏదైనా తను చేయగల శక్తి సామర్థ్యం ఉన్నంతోడే. ఆయన ప్రశ్నిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆయన ప్రశ్నించడం కాదు, ఇప్పుడు ఆయన చెయ్యాలి పనులు. ఆ స్థాయిలోకి ఎప్పుడు ఎంత టైం పట్టచ్చు అంటారు? ఆయన అంటే సమాధానం చెప్పే రోజు ఎంత టైంలో రావచ్చు అంటారు? అంటే అన్నిటిని అందరికీ అన్నీ చేస్తూ ఎంత టైంలో రావచ్చు? నేను ప్రశ్నిస్తాను, తప్పు చేస్తే వాళ్ళని అట్లే అరికడతాను, ఏ తప్పు చేయకుండా చూస్తాను అని పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినారు. సేమ్ అదే విధంగా నేను మొన్న కాకినాడ పోర్టులో కూడా సేమ్ అదే విధంగా వెళ్ళినాడు. అంటే తనకి తెలిసిందో లేకంటే ఎవరి ద్వారా అర్థమైందో తెలియదు, తను వెళ్ళి నిలదీసినాడు, తప్పని తెలుసుకున్నాడు, ఆ షిప్ నట్టే సీల్ చేసినాడు. సో ఇదే తీరులో పవన్ కళ్యాణ్ గారు దూసుకెళ్తారని అనుకోవచ్చు. అనుకుంటున్నాను. ఓకే.